చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ చూసిన తర్వాత బస్సు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడిపోతున్నారు. కానీ తప్పని పరిస్థితుల్లో బస్సు ఎక్కి తీరాల్సిన పరిస్థితి కనబడుతుంది. అది ప్రైవేట్ ట్రావెల్సా లేదా ఆర్టీసీ అనేది పక్కన పెడుతుంటే, అసలు మనం బస్సు ఎక్కిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఏం చేయాలి అనే దానిపైన చాలామందికి అవగాహన లేదు. సో దీనిపైన ఒకవేళ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఏం చేయాలి, ఫైర్ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఏం చేయాలి, అయిన తర్వాత ఏం చేయాలి, ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ ఉన్నారు సూర్యప్రకాష్ గారు. సార్ నమస్తే. సార్ అందరికీ భయమే, నాకు భయమే. నిన్న ఇన్సిడెంట్ చూసాక బస్ ఎక్కాలంటే నాకు భయం వేస్తుంది. భయం అనేది పక్కన పెడుతుంటే ఫైర్ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఫైర్ బస్సులో వస్తేనే కంగారు పడిపోతాం సార్. సో మీలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అద్దాల పగలు కొట్టండి, దూకేమని జనరల్గా చెప్తూ ఉంటారు. అంత టైం అలాంటి వాళ్ళకు ఉండదు, భయంతోనే సగం చచ్చిపోతూ ఉంటాం. సో ప్రాక్టికల్గా ఏం చేస్తే మనం సేవ్ అవ్వచ్చు? నిన్న మనం ఇన్సిడెంట్ చూసుకుంటే అండి, చాలా ట్రాజడీ. చాలామంది మా ప్రాణాలు అసలు బాసారు. బికాజ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల జరిగింది. దీంట్లో డ్రైవర్స్ ఏం చేయాలనే దాని మీద సేఫ్టీ గైడ్లైన్స్ ముందు చెప్తాను. తర్వాత ప్రయాణికులు మనం ఏం చేసుకుంటే మన ప్రాణాలు సేఫ్గా అయ్యి మనం సేఫ్ జర్నీ ఎట్లా చేయగాలో, ఏ సేఫ్టీ తీసుకోవాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ముఖ్యంగా డ్రైవర్ వెహికల్ని తీసేటప్పుడు స్టార్ట్ చేసే ముందు వెహికల్ యొక్క బ్యాటరీ టెర్మినల్స్ లూజ్ కాంటాక్ట్ ఉంటాయి, షార్ట్ సర్క్యూట్ అయి ఫైర్ అవుతాయి. అట్లాగే లూజ్ కాంటాక్ట్ వైర్స్ ఉన్నా, వైరింగ్ సరిగ్గా లేకపోయినా ముందు వాటిని చెక్ చేసుకోవాలా. అట్లాగే బస్సులో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సాకెట్స్ ఉంటాయి. ఈరోజు రేపు ఛార్జింగ్ కోసం అట్లా మనం పెడుతున్నాము. సాకెట్స్ ఎట్లా ఉన్నాయి, ఆ లూజ్ కాంటాక్ట్స్ ఎట్లా ఉన్నాయి. తర్వాత ఒకే సాకెట్ పెట్టి ఏదైనా ప్లగ్ పెట్టేసి ఎక్కువ వీళ్ళు ల్యాప్టాప్, ఫోను ఇవన్నీ పెట్టడానికి ట్రై చేస్తారు పాసెంజర్స్. సో అది కూడా అవాయిడ్ చేయాలా. అలాంటివి ఉన్నాయో లేవో ముందు ఒకసారి బిఫోర్ స్టార్ట్ అనేది డ్రైవర్ పూర్తిగా చెక్ చేసుకోవాలా. వెహికల్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ ఎట్లా ఉంది, ఫ్యూయల్ ట్యాంక్ ఆయిల్ లీక్ ఏమైనా ఉందా, పైప్స్ ఎట్లా ఉన్నాయనేది కూడా చెక్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ అతను డ్రైవరు వెహికల్ని స్టార్ట్ చేయాలా. ముఖ్యంగా వెహికల్ తీసే డ్రైవర్కి కానీ, లేకపోతే కో డ్రైవర్ లేదా అటెండెంట్ ఉంటాడు, ఆ వెహికల్ అటెండెంట్ కానీ వీళ్ళు కంపల్సరీ డిజాస్టర్ మీద ట్రైనింగ్ అయ్యి ఉండాలి. పాసెంజర్లు మన ఫ్లైట్లో మాదిరిగా బస్సు స్టార్టింగ్ తర్వాత పాసెంజర్ అందరిని చెక్ చేసుకుంటాడు కదా కో అటెండెంట్, వాడు చెప్పాలి ఏమండి ఏది మన ఫ్లైట్లో లాగా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఇక్కడ ఉంది, మెయిన్ డోర్ ఇక్కడ ఉంది, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇక్కడ ఉన్నాయి, హ్యామర్స్ ఇక్కడ ఉన్నాయి, మీరు హ్యామర్ రేటింగ్ని ఇట్లా బ్రేక్ చేసుకుని ఇట్లా బయటికి వెళ్ళొచ్చు, ఈ ఎమర్జెన్సీ డోర్ని ఓపెన్ చేసి మీరు ఇటు నుంచి వెళ్ళొచ్చు. అలాగే ఏదైతే మెయిన్ డోర్ ఉందో, మెయిన్ డోర్ ఎక్కడైనా లాక్ అయితే కనుక ఆటోమేటిక్గా మాన్యువల్గా ఉన్నటువంటి డోర్ని లాక్ ఉంటుంది అక్కడ బార్, ఆ బార్ని ఎలా ఆపరేట్ చేసి ఎలా బయటకు రావాలనేది కంపల్సరీ ఫైర్లో బస్సులో కంపల్సరీ వాళ్ళు ఒక అటెండెంట్ కానీ డ్రైవర్ కానీ పాసెంజర్స్కి చెప్పాల్సిందే. మనకి ఫైర్ కనుక స్టార్ట్ అవుతుంది అనుకున్నా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అలాంటివి అన్నాం కదా, అక్కడ మనం ఏదైతే ఉన్నామో స్మోక్ డిటెక్టర్స్ అనేది పెట్టవలసి ఉంటుంది. ఎక్కడ మెయిన్ మన లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి, మనకి బస్సు కింద లగేజ్కు ఒక అరేంజ్ చేస్తాడు, కింద ఎక్కడో ఉంటుంది మనకు తెలియదు కాబట్టి అక్కడ స్మోక్ డిటెక్టర్ కానీ హీట్ డిటెక్టర్ కానీ ప్రొవైడ్ చేయాలి. ఇన్ కేస్ ఆ లగేజ్ దగ్గర ఏమైనా స్పార్క్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫైర్ అయ్యగానే ఆ స్మోక్ డిటెక్టర్ కానీ హీట్ డిటెక్టర్ కానీ తీసుకుని వెంటనే డ్రైవర్ దగ్గర ఉన్న డాష్ బోర్డ్లో పలానా చోట్ల ఫైర్ అవుతుందని చెప్పి ఇంటిమేషన్ రావాలి. వెంటనే డ్రైవర్ అట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే వెంటనే వెహికల్ని ఆఫ్ చేయాలా, వెంటనే దగ్గరలో ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయాలి. దానికన్నా ముందు ప్రతి వెహికల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, అంటే ఈరోజు రేపు టీవీలు వస్తున్నాయి, పాటలకి సాంగ్స్ అయిపోతున్నారు, జస్ట్ ఎంత కాస్ట్ కాదండి అది. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్, అనౌన్స్మెంట్ సిస్టమ్ అనమాట, లైక్ ఫ్లైట్లో ఉన్నట్టే. అక్కడ ఎంత కాస్ట్ ఉండదు, ఆల్రెడీ ఇది పెట్టేశారు కాబట్టి ఒక మైక్ దీన్ని కనెక్ట్ చేస్తుంటే పాసెంజర్స్ మనకి చిన్న ఇష్యూ జరుగుతుంది కాబట్టి, మీరు చిన్న ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి మీకు ఎమర్జెన్సీ డోర్ తీసుకుని బయటకు వచ్చేసేయండి అని చెప్పడానికి, వాళ్ళని అలర్ట్ చేయడానికి అది చాలా ఉపయోగపడుతుంది. మెయిన్ డోర్ను మాన్యువల్ డోర్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఫైర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఎలక్ట్రానిక్ సిస్టమ్ కాబట్టి ఆ వైర్ సిస్టమ్ అది కాలినగానే ఆ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఎప్పుడైతే డ్యామేజ్ అయ్యిందో డోర్ లాక్ అయిపోతుంది.
డోర్ లాక్ అయినప్పుడు మాన్యువల్ బార్ అనేది ఒకటి ఉంటుంది, అది కంపల్సరీ ప్రొవైడ్ చేయాలి. ఆ మాన్యువల్ బార్ను ఓపెన్ చేసి ఓపెన్ చేస్తే వెంటనే పుష్ చేసి వస్తే డోర్ ఓపెన్ అయిపోయేటట్టు ఉండాలన్నమాట. అట్లా వీళ్ళు కనుక ప్రొవైడ్ చేస్తే అది కూడా పాసింజర్కి చెప్పగలగాలి. అది చెప్పినప్పుడు పాసింజర్ ఏమైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే ఎస్కేప్ అవుతారు. ఇక్కడ మధ్యలో అడ్డం వస్తున్నాను కాదు, కానీ ఇప్పుడున్న బస్సెస్లో సార్ వాళ్ళు డ్రైవరే సరిగా డ్రైవింగ్ చేయని పరిస్థితి, వాళ్ళు హెవీ వెహికల్ లారీలు తోడి వాళ్ళు తీసుకొచ్చి డ్రైవర్ని చేసేస్తున్నాడు, ప్రాపర్ ట్రైనింగే ఉండట్లేదు. మీరు కనీసం ఫైర్ దాకా వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ అంటున్నారు, వాళ్ళకి ఇటువంటి ఆటోమేటిక్ బస్సెస్ డ్రైవింగే రాదు వాళ్ళకి పూర్తిగా. ఫస్ట్ ఇదొక పాయింట్ అయితే, రెండవది మీరు చెప్తున్నట్టుగా గ్లాసెస్ బ్రేక్ చేయాలి అంటున్నారు. ఒక్కసారి పొగ వచ్చినప్పుడు ప్యానిక్ అయిపోతారు సార్. అంటే మీరు చెప్పే యాంగిల్ ఓకే, బట్ ప్రయాణికుల యాంగిల్లో ప్యానిక్ అయిపోతారు. ప్యానిక్ అయిపోయినప్పుడు అంత ఆలోచన ఉంటుందా? ఇంకొకటి, ఇప్పుడు ఏరోప్లేన్స్ మీరు చెప్పిన ఫ్లైట్ చెప్పారు అనౌన్స్మెంట్ అని, ఫ్లైట్లో కూడా ఇప్పుడు మొన్న గుజరాత్ దగ్గర ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఒక నెంబర్ సీటు ఉంది, అంటే ఎగ్జిట్ నెంబర్ దగ్గర హై డిమాండ్ ఉంది. అలాగే ఈ బస్సెస్లో కూడా అట్లాంటి సీట్స్ ఏమన్నా బుక్ చేసుకోవాలా అనేది కూడా ఆలోచన వచ్చింది జనాలకి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ దగ్గర మనం బుక్ చేసుకోవాలి టికెట్ అని. సో ఇవన్నీ కూడా కన్ఫ్యూజన్ ఏర్పడిపోయింది సార్. సో ఫైర్ వస్తే ఇమ్మీడియట్గా ఏం చేయాలి అనేదానికి సొల్యూషన్ ఏం చెప్తారు? యా నేను అదే చెప్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు వరకు ఏంటంటే డ్రైవర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ తీసుకోవాల్సిన స్టెప్స్ అయితే చెప్తున్నాను. సో అవి తీసుకున్నప్పుడు కనుక వాళ్ళు సేఫ్గా బయటకు వస్తారు. పాసింజర్స్కి ఏంటనేది కూడా చెప్తాను. అప్పుడు నేను రేపు ఎక్కినా ఏమి చెక్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. సేమ్ మన పబ్లిక్ ఎక్కినప్పుడు మనం ఏం చేయాలంటే చెప్తున్నాను. ముందు మన పబ్లిక్ ఎక్కగానే ఏదైతే ఇందాక మనకు వాళ్ళ డ్రైవర్ కానీ కోఆర్డినేటర్ కానీ ట్రైనింగ్ అయ్యి ఉండాలని చెప్పి అనుకున్నాం కదా, ఎంతసేపు 1 or 2 days ట్రైనింగ్ అయితే వాళ్ళు దాని మీద ఎమర్జెన్సీ ట్రైనింగ్ అవుతారు. దానికి నెలల తరబడి తీసుకొని అవసరం లేదు. అలాగే రూఫ్ టాప్ ఓపెన్ కూడా ఉండాలి. బస్సు డిజైన్ కూడా అది ఇంపార్టెంట్. రూఫ్ టాప్ ఓపెన్ ఉన్నప్పుడు కనుక మనం ఏమైనా బస్సు టిల్ట్ అయినా, ఏదైనా ఎమర్జెన్సీ రోడ్ యాక్సిడెంట్ అయినా, లేదా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ అయినా, ఆ ఓపెన్ డోర్ కూడా ఓపెన్ చేసినైనా బయటకు వచ్చేసేటట్టు, పబ్లిక్ వచ్చేసేటట్టు ఆ సేఫ్టీ ఉండాలి. అదంతా పబ్లిక్కి కంపల్సరీ బిఫోర్ వెహికల్ స్టార్ట్ పాసింజర్స్కి డ్రైవర్ కానీ కోఆర్డినేటర్ కానీ చెప్పాల్సిందే. ఇక్కడ సార్ డౌట్ ఏంటంటే, నిన్న జరిగిన ఇన్సిడెంట్ చూసిన తర్వాత అక్కడ ప్యానిక్ అయిపోయారు ప్రజలు. కొంతమంది తెలివిగా వ్యవహరించి బ్రేక్ చేసి దూకేశారు, ఓకే. ఇక్కడ కేవలం 2 నిమిషాల్లోనే మొత్తం తగలబడిపోయింది అన్నారు. సో ఒక సీనియర్ ఆఫీసర్గా చెప్పండి, ఒకసారి ఫైర్ అయిన తర్వాత స్మోక్ ఎంతసేపు ఉంటుంది, ఇమీడియట్గా ఫైర్ ఎంతసేపట్లో అవుతుంది? ఫైర్ అయ్యి చనిపోవడం కన్నా స్మోక్ ఎఫెక్ట్ వల్ల వాళ్ళు అన్కాన్షియస్ అయ్యి ఇది అవుతారండి. దానికి మనం ముఖ్యంగా ఏం చేయాలంటే, ఫైర్ అవుతుంది అనుకుందాం ఉదాహరణకి, వెంటనే మనం ఎంత సేఫ్టీ స్టెప్స్, అక్కడున్న ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఓపెన్ చేయడం, దాన్ని ఎంత ఫైర్ కంట్రోల్ చేయడం వీలైతే. లేదు అనుకుంటే కనుక దగ్గరున్న హ్యామర్ని తీసుకుని వెంటనే గ్లాస్ని బ్రేక్ చేసి, గ్లాస్ నుంచి బ్రేక్ చేయగానే ఆ లోపల నుంచి బయటకు విండో నుంచి దూకేయడం. అట్లాగే ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేసుకోవడం, ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చేయడం. సో ఇవి పాటించాలన్నమాట. ఇంకా లేదు, ఇంకా మొత్తం అంతా ఫైర్ ఉంది అని అనుకుంటే కనుక మనకి దుప్పటి తీసుకుంటుంది. ఆల్రెడీ స్లీపర్ సీట్స్ ఉంటాయి కాబట్టి దుప్పట్లు ఉంటాయి. దుప్పటి తీసుకుని మన దగ్గర వాటర్ బాటిల్ ఉంటుంది కాబట్టి జస్ట్ పైన కొంతవరకు వెట్ చేసి దాన్ని కప్పుకొని, మెయిన్ డోర్ నుంచి ఏమైనా ఫైర్ అవుతుంది అనుకున్నా కానీ, బ్యాక్ డోర్ నుంచి ఫైర్ అవుతుంది అనుకున్నా, వేరే అవకాశం లేదనుకున్నా కానీ, ఆ పొగలో ఆ మంటలో నుంచి జస్ట్ మనం వేసుకుని బయటకు వచ్చినా ఆ దుప్పటి అంటుకునే లోపల మనం బయటకు వచ్చేసి సేవ్ అవ్వగలం. సో అట్లాగే ఒకటి సేవ్ అవ్వడానికి ఆస్కారం ఉంది. సుమారు అంటే టైం ఎంత ఉండొచ్చు సార్? అంటే ఒక ఫైర్కి మధ్యలో ఉండే మన సేవ్ అవ్వడానికి మధ్యలో ఎంత టైం ఉండొచ్చు? అంటే బస్సెస్ ఎక్కువ ఫైర్ అవుతున్నాయి కాబట్టి. స్మోక్ వచ్చింది, నేను చెప్పిన సాక్షుల్లో ఫస్ట్ పొగ వచ్చిందండి, పొగను పీల్చి కళ్ళు తిరిగి పడిపోయాం, కానీ లేచి మళ్ళీ దూకేసామన్నారు. ఎంత గ్యాప్ ఉండొచ్చు సార్? అంటే జనరల్ పబ్లిక్కి అవగాహన కోసం. ఫస్ట్ ఫైర్ అవగానే ఫైర్ కన్నా స్ప్రెడ్డింగ్ ఎక్కువ స్మోక్ స్ప్రెడ్ అవుతుందండి. స్మోక్ స్ప్రెడ్ అయినప్పుడు మనం ఇందాక తడుము కచ్చిపు, మన కచ్చిపుని ఉంటుంది కదా, తీసేసుకుని మన వాటర్ బాటిల్ క్యారీ చేస్తాం మనం జర్నీ చేసేటప్పుడు. ఆ వాటర్ బాటిల్ తోటి మన కచ్చిపుని తడిపేసేసుకుని ముక్కు కట్టేసుకోవాలి. ముక్కు కట్టేసుకుని వెంటనే మనం అనుకున్నారు కదా, బ్రేక్ చేసుకుని బయటకు రావడానికి ట్రై చేయాలి. అట్లాగే ఫైర్ అయినప్పుడు వెంటనే స్మోక్ స్ప్రెడ్ చేస్తుంది అక్కడ, ఎందుకంటే ఏసీ బస్ కాబట్టి డక్స్ ద్వారా వెంటనే స్ప్రెడ్ అవుతుంది. విత్ ఇన్ టైంలోనే స్ప్రెడ్ అవుతుంది. నువ్వు ఆల్రెడీ అవేర్ అయ్యావు కాబట్టి ఆ స్మోక్ రాగానే నువ్వు అందులో నుంచి బయటకు రావడానికి చాలా ఈజీ ఉంటుంది. వెంటనే నువ్వు బయటకు వచ్చేయచ్చు. సెకండ్స్ టైం ఉంటుందా సార్ స్మోక్కి ఫైర్కి? అంతే, ఆల్మోస్ట్ సెకండ్స్లో మింటు ఒక 2 minutes అట్లా చేసుకున్నా మనం ఆ 2 minutesలో మనం స్ప్రెడ్ అయ్యే టైంలో మనం బయటకు వచ్చేయచ్చు, అవేర్ అయి ఉన్నాం కాబట్టి. టోటల్గా మనం చూసుకుంటే ఫైర్ కింద నుంచి ఎక్కడ ఫ్రంట్ వీల్ దగ్గర
ఆ బైక్ క్రష్ అయ్యి పెట్రోల్ ఓపెన్ అయ్యి స్పార్క్ ప్రొడ్యూస్ అయ్యి అక్కడ ఫైర్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అంటుకుంది. ఆ రోజు కనుక నేను చెప్పినవన్నీ పాటించేసి ఎమర్జెన్సీ ఓపెన్ చేసేసి వీళ్ళందరినీ అవేర్ చేసి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో అవేర్ చేస్తుంటే కనుక నిద్రలో నుంచి కూడా లేచి టక్క మనం బ్రేక్ చేసుకుని అందరూ సేవ్ అయ్యేవారండి. సో ఫైనల్గా మీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు ఈ విషయాలపైన? దీని మీద మా పై ఆఫీసర్లు దీని మీద చర్య తీసుకుంటున్నారు. దీని మీద ఫర్దర్గా మా పై ఆఫీసర్లు దీని మీద చర్య తీసుకుంటారండి. యాక్చువల్గా అంటే ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీలాంటి వాళ్ళు ఇవ్వాల్సిందే, ఎందుకంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఫైర్ ఎవరు వచ్చేవారు కాబట్టి. సో మీ డిపార్ట్మెంట్ నుంచి ముందు ఇనిషియేటివ్ తీసుకుంటే, ఎందుకంటే మీరు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు, షాప్స్ వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు, హాస్పిటల్ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో డ్రైవర్స్ కూడా ఇటువంటి ట్రైనింగ్ క్యాంప్ ఒకటి పెట్టచ్చు కదండి. యా, వాళ్ళు ముందుకు వస్తే మా గౌరవ డీజీ గారు ఎప్పుడు ముందుకు వాళ్ళకి ఎప్పుడు మంచి ట్రైనింగ్ ఇవ్వాలంటారు. మా సూపీరియర్ ఆఫీసర్స్ ఎప్పుడు దానికి ముందుంటారండి. ఎవరికైనా ట్రైనింగ్ ఇవ్వడానికి మేము ముందుంటాం ఎప్పుడైనా. సార్ పబ్లిక్ ఎవరు చేయడానికి మా సార్ వాళ్ళు ఇప్పుడు మా సూపీరియర్ ఆఫీసర్స్ ఎప్పుడు ముందుంటారు. సో వాళ్ళు ఉపయోగించుకుంటలేదంటే ఎవరైతే ముందుకు వచ్చి ఉపయోగించుకుంటారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మా ఫైర్ సర్వీసు, మా సూపీరియర్ ఆఫీసర్, మా గౌరవ డీజీ గారు అందరూ ముందున్నారు. వాళ్ళు ఎప్పుడు మాకు అయ్యే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విలువైన పాయింట్స్ చెప్పారు. ప్రతి ఒక్క ప్రయాణికుడు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఫైర్కి సంబంధించి ఫస్ట్ వచ్చేది స్మోక్ దగ్గర నుంచి మనం బయటపడ్డామంటే బయట పడిపోవచ్చు అని కూడా సార్ చెప్తున్నారు. దీంతోపాటు ముఖ్యంగా బస్సుకు సంబంధించిన యాజమాన్యులందరూ కూడా క్లియర్గా సార్ చెప్పినట్టు కనుక పాటించగలిగితే, అడిషనల్గా హంగులు పెట్టే బదులు జస్ట్ ఒక అనౌన్స్మెంట్ లాంటిది, ఎయిర్ హోస్టెస్ చేసే అనౌన్స్మెంట్ లాంటిది డ్రైవర్లతోనో అసిస్టెంట్ డ్రైవర్లతోనో చెప్పగలిగితే చాలా ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రతి విండో దగ్గర ఖచ్చితంగా ఏదైతే మనకి బ్రేకర్ ఉంటుందో, గ్లాస్ బ్రేకర్ అట్లాంటిది కనుక ఒక హ్యామర్ కనుక పెట్టితే ఖచ్చితంగా ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు. ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఇటువంటి సలహాలు కనుక డ్రైవర్లు కానీ లేదా ముఖ్యంగా ఈ ట్రావెల్ సంబంధించిన యాజమాన్యులు తీసుకుంటే మాత్రం అమాయకుల ప్రాణాలు కోల్పోని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అత్యంత హంగులికి పోయి ప్రయాణికుల దగ్గర డబ్బులు దోచుకునే పరిస్థితి నుంచి ప్రయాణికులకి ఎలా భద్రత కల్పించాలి అనే ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రయాణికుల ప్రాణాలు పోయే అవకాశం అయితే ఉండదు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.